వారానికి 2-3 చనిపోయారండి. అప్పుడు అందులోకి వెళ్ళాక చావులు జరగలేదండి? ఎప్పుడు జరుగుతాయండి సాగులు. ఇప్పుడు ఇంకా మా ఊర్లో జబ్బులతోనే అన్న. జై శ్రీరామ్. నేను మీ తోట రామకృష్ణ, మా గురువు గారు మోహన్ రావు గారు. మేము ఈరోజు గుడిసె పరిసర ప్రాంతంలో ఉన్నాను. గుడిసె ఎక్కే కొండ హిల్స్ ఉన్నాయి కదా, ఇంకా ఆ దారి అది, ఆ లోయ ఉంది కదా, ఆ లోయ నుంచి గుడిసె ఈ కొండ ఇటుపక్క కొండ ఎక్కుతారు. మేము అది ఎడం చేతి పక్క, మేము కుడి చేతి పక్కన ఒక గ్రామం. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక గ్రామం చూసి వచ్చాం. ఆ గ్రామం 15 ఊరి పేరు వద్దులేండి, మళ్ళీ ఇబ్బంది అవుద్ది. 15 సంవత్సరాల క్రితం ఆ గ్రామంలో అందరూ హిందువులే. నేడు ఒక్క హిందువు లేడు. అంటే వాళ్ళని భయపెట్టి బెదిరించి మొత్తం గ్రామాన్ని మతం మార్చేశారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక అతను అన్నారు, నీచి భోజనాలు పెట్టి ఇక్కడ వాళ్ళందరూ మతం మార్చేశారని చెప్తున్నారు. మరి భోజనాలకి అంతలా మతం మారిపోయి ఇది లేదు, కానీ ఈ ఎవరైతే ఈ పాస్టర్లు ఉన్నారో వాళ్ళందరూ ఈ మన గిరిజనుల్ని భయపెట్టి 2-3 చావులు జరిగాయంట. దాన్ని బట్టి భయపెట్టి వాళ్ళని మతం మార్చేశారు. హిందువులు అందరూ దెయ్యాలను పెంచుతారు, ఆ దెయ్యాలే మిమ్మల్ని చంపెత్తనాయి. ఆ దెయ్యాలు చంపకుండా ఉండాలి, మీకు కూడా రాకుండా ఉండాలంటే మీరు హిందుత్వాన్ని మాని క్రైస్తవులకు రమ్ము అని వాళ్ళు భయపెట్టడం పాస్టర్లు. ఇది నిజమేమని నమ్మి వాళ్ళు క్రైస్తవాన్ని వదిలేసి హిందువులోకి వెళ్ళిపోయారు. అదే క్రైస్తవులోకి వెళ్ళిపోయారు, హిందువుని వదిలేసి. దెయ్యాలు ఉన్నాయట హిందువుల దగ్గర, భూతాలు దెయ్యాలు ఉంటాయి, వాళ్ళ దగ్గర వద్దా అని చెప్పి సావులు జరిగాయటండి నెలకి ఒక 2-3. అవి హిందువుల పూజల వల్లే, హిందువుల దెయ్యాల వల్లే జరుగుతున్నాయి. కాబట్టి అలాంటిది మీకు అవసరమా? ఆ హిందుత్వాన్ని వదిలి క్రైస్తవులోకి వస్తే మనకు బాధపోయి హ్యాపీనెస్లో ఉంటాం, చావులు తప్పుతాయి అని మన మాజీ ప్రెసిడెంట్ గారు అన్నమాట, ఆ గ్రామానికి పేరు చెప్పాం, ఆయన కూడా మార్చేశారు. ఇప్పుడు ఆయన కలిసి చూసారా, వాళ్ళు మతం మార్చాలంటే దేనికైనా తెగిస్తారు, ఎంత అబద్ధమైన ఆడతారు, ఎంత దారుణానికైనా తెగిస్తారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, ఒక్కరు మారినా సరే 10 మంది మారినా సరే మన హిందువులు ఏమంటారంటే, అబ్బే మనమే ఎక్కువ కదా ఉన్నాం, మనం ఎక్కుంటే ఏమైపోద్ది మనకి అనుకుంటే, ఈరోజు చూసండి ఒక్కరితో మొదలైంది మొత్తం 40 కుటుంబాలు మొత్తం క్రైస్తవులోకి వెళ్ళిపోయి ఊర్లో హిందువుడు అన్నవాడు మిగిలికంటే అయిపోయింది. మన ఉదాసీనత, మన మంచితనం, మన ఏంటిది సెక్యులరిజం, ఇవన్నీ మనం హిందుత్వం ఉన్నంత వరకు పనిచేస్తాయి, తర్వాత పనిచేయవు. మీరు ఇలాంటి పరిస్థితుల్లో హిందువులందరూ కొద్దిగా మేల్కొని ఒక్కడ మారినా సరే అది దేశానికి ప్రమాదం. అది గుర్తుపెట్టుకోండి. మన ధర్మానికి ఎంత ఇబ్బంది జరుగుతుందో, మన నుంచి ఇడిపోయే వాళ్ళు మనల్ని కలరు, ఇంకా ఆ మతాల్లోకి వెళ్తాయి. ఇలాగే దేశాలు ఇడిపోతున్నాయి. మన భారతదేశంలో కూడా ఈ క్రైస్తవ్యం కానీ ఇస్లాం కానీ ఎక్కువ పెరిగితే ఇదే పరిస్థితి మళ్ళీ వస్తుంది. ఆల్రెడీ చాలా చోట్ల ప్రత్యేక దేశం ఏమని చెప్పి వాళ్ళు భారతదేశాన్ని ఎడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికా సహాయంతోనేమో ఈ క్రైస్తవులు, ఈ ఇస్లాం కంట్రీస్ సహాయంతోనేమో ఈ ముస్లింలు, వీళ్ళందరూ మన దేశాన్ని ఎడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళేమో ఇస్లాం దేశంగా చేయాలని చూస్తున్నారు, వీళ్ళు క్రైస్తవ దేశంగా చేయాలని చూస్తున్నారు. అది కుదరని పక్షంలో క్రైస్తవులందరికీ ఒక ముక్క ఇచ్చారని చెప్పి మన తెలుగు పాస్టర్లే రోడ్ల మీద బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు. అంటే మనం ఎంత ప్రమాదకర పరిస్థితులు ఉన్నామో అర్థం చేసుకోండి. ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు మన దేశానికి, మన ధర్మానికి రాకూడదని చెప్పి మేము ఈ కొండలంట గొట్లంట తిరిగి ధర్మం కోసం పనిచేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమస్తే అండి. ఇటు వస్తే మరి అన్నీ తెలిసి మీరు మన ముఖాన్ని ఏం చేస్తాం, ఇలా కుటుంబ వారానికి 2-3 చనిపోయారండి. అప్పుడు భయం పట్టుకున్నది. మా గుంపనగండి వారే అండగా ఉండిరే అప్పట్లో. ఎవరండి? గుంపనగండి వారే వారే ఉండిరు మాకు. వారు కూడా ఇంకా వారికి కూడా భయపెట్టేసారు, రైతులు పంపకుండా చేశారు. ఇక్కడికి రాకుండా ఇక్కడ అంటే హిందువులు ఇక్కడ రాకూడదని చెప్పి పెట్టారా? అంటే అక్కడికి వెళ్తే ఈ శిలక మీద వెళ్తే దెయ్యాలు పూతలు ఉన్నవి, అవి మనకు కూడా వచ్చి మనకు కూడా చంపుతారు, వారే సత్తనారు, అలాంటి ఊరికి మనం వెళ్తే అవి అన్నీ మనకు వస్తాయి అని భయపెట్టేశారట. ఇంకా మంచి సెట్ మీ వెంట వస్తున్నావో వచ్చేసి ఇక్కడ వరకు కూడా చంపిస్తున్నావు అని 2 సార్లు మీటింగ్ పెట్టారు గుంపనగండి మాకి. అలా మీరు కూడా వెళ్ళిపోతున్నారు. నేను ఇంకా ప్రెసిడెంట్, మాజీ ప్రెసిడెంట్ గారు గట్టివారు ఉంటారండి మన ధర్మం. ఆలోచించామండి. అందులోకి వెళ్ళాక బాగుందండి మీకు? ఏం బాగండి, ఎక్కడన్నా
ఇప్పుడు నేనున్నానండి, నాకు ఊహ తెలిసాక నేను చదువుకుంటున్నాను, బాగా తెలుసు. నాకు కాళ్ళు పడిపోయినాయి, నడుము దగ్గర నుంచి ఇంక పని చేయట్లేదు. ఇలా వేసవకాలంలో బయట పడుకున్నాం, బయట మంచం మీద పెట్టి మంచం మీద అప్పుడు నా చిన్నప్పుడు ఉదయం లేచేటప్పటికి ఇంకా లేగలేకపోతున్నాను. నడుము దగ్గర నుంచి కింద పని చేయట్లేదు. పని చేయనప్పుడు గట్టి గట్టి కేకలేస్తే మా అమ్మ వచ్చి లెగ్గదీసి టాయిలెట్ తీసుకెళ్ళి అన్నీ చేసింది. ఆ తర్వాత మా నాన్నగారు కంగారుగా చేబులో ఉంది కదా, ఏంటది కత్తిపూడి తెలుసా మీకు? కత్తిపూడి దగ్గర ఊరుంటుంది చందుర్తి అని, అక్కడ ఒక పెద్ద ఆయన ఇలాంటి గురువుగారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన పూజ చేసి విభూది, ఆ పూజ చేసిన విభూది నాకు గ్లాసులో కలిపి నీళ్ళు ఇస్తే తాగితే అప్పుడు నాకు కాళ్ళు వచ్చినాయి, కింద నుంచి పనిచేసింది. మరి మరి ఆ దేవుడు రక్షిస్తున్నట్ట శిక్షిస్తున్నట్ట? ఈయన మారేడుమిల్లిలో ఒక అతన్ని చావుబతుల నుంచి కాపాడాడు ఈయన. వాళ్ళమ్మ క్రైస్తవురాలే, 5 పాస్టర్లు వచ్చి ప్రార్థన చేశారు. రవి మధ్యలో మనం హరికృష్ణ గారు పనిచేశాడు కదా రవి, మరి కష్టం వాడు మనకు పిచ్చోడు అయిపోయి 3 నెలలు పోతే ఏ పాస్టర్ గారు 6-7 పాస్టర్లుగా పెద్ద సర్చి దగ్గర పెట్టి చేయించినా తగ్గలేదని వారి అమ్మ వచ్చి నా కాళ్ళు పట్టుకున్నది. చేస్తాను ఇప్పుడు నేను అంటే ఆవిడ నమ్మింది. కానీ అప్పటి నుండి ఇప్పుడు మనము చేసింది కొడుకు బాగా అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఎంత వినయంగానే ఉంటుంది ఆవిడ. అంతెందుకు మన ఇప్పుడు పుల్లంకి మన సువర్ణకుమార్ లేరా, సువర్ణకుమార్ 3వ కూతురుకి మన మారేడుమిల్లి ఏం పిక్కరు ఆడు చేసుకున్నది పిల్లమనో పిలిచి హాస్పిటల్ అక్కడ పనిచేస్తాడు కదా పిల్లడు, 3వ పిల్లకి సురేఖకి వరకు. మరి అది పురుడు వచ్చేసి ఇంత లావ్ అయిపోయి మరి కాళ్ళు చేతులు ఇంక ఇలా వెళ్ళకిలాగానే ఇలా పడుకోవడానికి లేదు. అప్పుడు వాహిని ఏనమ్మ కదా, రాజమండ్రి కాకినాడ అన్న మోసిన ట్రీట్మెంట్ దొరకకపోతే నా దగ్గరికి తెచ్చారు వాళ్ళు, మన గెద్దాడ. ఇప్పుడు ఆ 2వ సంతానానికి చచ్చి బతికింది. ఇప్పుడు దాకా మరి ఇంక ఎంతమంది పిల్లలు పుట్టారో నాకు తెలియదు, కానీ ఇంచుమించు ఒక 7-6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ హెల్తీగా హ్యాపీగా బాగున్నదే అనే చెప్తారు. ఆ సువర్ణరాజు కనబడ్డా లేకపోతే వాహిని కనబడ్డా ఎవరు కనబడ్డా మీరు చేసిన కాడి నుంచి మా పిల్ల బాగున్నదే అని అంటారు. మరి మన దేవుడు రక్షించబట్టే కదండి. మీకు ఇంకా మీరు ఒక్కరైపోయారని మిమ్మల్ని భయపెట్టేశారు. మీరు ఒక్కరైపోయారని చెప్పి అందరూ అటు ఉన్నారు, నేను ఒక్కడిని ఏం చేయాలని చెప్పి మీరు అటు వెళ్ళారు, నమ్మకంతో కాదు. మంగిరెడ్డి గారు కడగండి లాస్ట్ నేనే ఇదైపోయాను, మా ఇలాగ అయిపోయింది. మాకు మీ వారు కూడా మాకు మీ ఊరు వరకు కూడా తీసుకెళ్ళి ఇలా వెజ్ చేయించుకుందాం చేయించకున్నారని మంగిరెడ్డి గారి అందరూ చెప్పాను. లింగారెడ్డి గారు అందరూ దీనికి పరిష్కారం ఏంటండి మీ దృష్టి ప్రకారం? మన పూర్వం నుంచి గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు, గిరిజన సాంప్రదాయాలు అంటే మామూలు సాంప్రదాయాలు కాదు, ప్రపంచంలోనే గొప్ప సాంప్రదాయాలు. వాటిని కాపాడుకోవాలంటే ఇప్పుడు అమెరికాలోనే ఇప్పుడు ఏసు పుట్టిన చోట ఏసు నమ్మరు, తెలుసా మీకు? కానీ మనకి ఈ వ్యాపారం కోసం మనకు అంటిస్తున్నారు అంతే. కొన్ని తప్పుడు అర్థాల వల్ల వీటి వల్ల మన వాళ్ళు మారిపోతున్నారు. ఎన్ని నెలలు అయింది మీరు అందులోకి వెళ్ళి? సంవత్సరం. అబ్బా చదువుతారా మీరు బైబిల్? కొద్ది చదువుతారా? నేను 2008 వరకు బైబిల్ చదివి చర్చికి వెళ్ళిన ఉన్నాయి. వాళ్ళు తెలుసుకొని ఇంకా అది మంచిది కాదని మళ్ళీ ఇప్పుడు మన హిందూ ధర్మానికి ప్రాధాన్యత ఇస్తారు. చాలా మంది పాస్టర్లు వెనకొచ్చిన వాళ్ళు ఉన్నారు మన దగ్గరికి. ఎవరైనా ఇప్పుడు సన్నల రాజా ఇక పాస్టర్ ఎవరండి ఇక్కడికి? చెన్నరాజు ఆకుమడకోట అండి. ఇక్కడ చెన్నలు బాలిసంతా ఉన్నాడు కదా తమ్ముడు అన్న ఇక్కడండి. మేము ఇక్కడండి అద్దరవలసకి వెళ్ళాడు. ఇక్కడికి లేదు, సిఎస్ఐకి లేదు. ఇప్పుడు అందులోకి వెళ్ళాక చావులు జరగలేదండి? ఎప్పుడు జరుగుతాయండి సాగులు. ఇప్పుడు ఇంకా మా ఊర్లో జబ్బులతోనే ఉన్నా. మరి అందులోకి వెళ్ళడం వల్ల ఉపయోగం ఏముంది? ఉపయోగం లేదు అంటే ఉపయోగం ఉన్నదిగా, ఎక్కువ ఏదో ఒక దిక్కున ఉండాలి కదా. మరి ఏదో దిక్కున కాదండి, ఇప్పుడు మన సొంత తండ్రి దగ్గర ఉన్న గౌరవం, మన సొంత తండ్రి దగ్గర ఉన్న ఆత్మసంతృప్తి పరాయి ఇంటి దగ్గర, మన ఇంటి దగ్గర ఉన్నది అంత స్వేచ్ఛ పరాయి ఇంట్లో ఉంటుందా? అందుకే ఇప్పుడు అమెరికాలో చాలామంది, రష్యాలో చాలామంది క్రిస్టియానిటీని వదిలేసి హిందువులుగా మారిపోతున్నారు. అది తెలుసో తెలియకో, లేకపోతే భయానికో, లేకపోతే
అందరూ ఒక దారిలోకి వెళ్తున్నారని వెళ్ళిపోవడం జరిగింది తప్పించి మీకైతే ఏదో మధ్య జరిగితే వెళ్ళినట్టు కాదు, భయంతోనే వెళ్ళారు. ఇంకా అందరూ అటు వెళ్ళిపోయారు. నేను అప్పుడు సమర్థతలో చేసినప్పుడు పాములమాడు వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఇక్కడ ఆగి ఇంత మాట్లాడి ఈ గ్రామ సమాచారం తెలుసుకుని వెళ్ళా. నేనే నాకు రైట్ హ్యాండ్గా ఉన్నారు. బోర్డు సమాచారం కమిటీలు ఇచ్చారు, ఏదన్నా మీటింగ్లకు పిలిచాను. మరి మన మార్గమిల్లి గ్రౌండ్లో చూడండి కదా, అప్పుడు చిన్నజీజార స్వామి ప్రియా శిష్యుడు లాంటి ఒకటి వస్తే ఇక్కడ వచ్చారు కదా మరి మీరు కూడా మార్గమిల్లి గ్రౌండ్లో, హై స్కూల్ గ్రౌండ్లో. అయితే మరి మీరు పెద్దలు కాబట్టి అన్నీ తెలిసినవారు కాబట్టి మన సంస్కృతిని కాపాడుకోవాలన్న అది మీ దగ్గర నుంచే మొదలవ్వాలని మళ్ళీ కుర్రోళ్ళు అంటారా, పెద్దలు అంటారా? పెద్దలు ఎవరు ఉన్నారండి? పెద్దలు ఎవరు లేరు ఇక్కడ. ఈయన పెద్దలు ఇక్కడికి ఎవరు లేరు, పెద్దలు మొత్తం చనిపోయారు. మొత్తం బాగానే చనిపోయారు. పెద్దవారు ఎవరు లేరు. ఇంకా అక్కడ లేదు అక్కడ లక్ష్మీపతి గారు బావగారు ఎప్పుడు వచ్చారన్నా? ఏటో ఈ పప్పులు లేదు ఈ జాబులు లాగా నేను కూడా ఇంకా వెనకడ దాకా లేదు. లాస్ట్ కొట్టినాను. అయితే ఇంకా ఇక్కడ మనం మాట్లాడడం కూడా వేస్టే. మా అమ్మలు పలకరించిందేమో తెలుసు అన్ని ఇంకా అలా ఆగాం. ఒక మాట చెప్పడం తెలియంది సరి చేసుకునే గుణము మనుషులు కలిగితే దేవుడి దయ వాళ్ళకి ఇప్పుడు అక్కడికి వెళ్ళినా సావులు తప్పవు, ఇక్కడికి వెళ్ళినా సావులు తప్పవు. అయితే ఇది మన పూర్వం తాత ముత్తాతలు ఉన్న సాంప్రదాయము, మన కుటుంబంలో ఉన్న నిజ ఇది. దీనికి పిలిచి భయపెట్టేసి అలా మార్చేసి పాస్టర్ భయపెట్టారండి. అదేమో మరి భయపెట్టలేదండి. కాకపోతే రానున్న కాలంలో ఇప్పుడు జరగబోయేదానికి మాత్రం కొన్ని పరిణామాలు వేరేగా ఉన్నాయి. ఇప్పుడు మతం తీసుకున్న వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా పడే పరిస్థితి వచ్చింది. మోడీ పెట్టింది. మోడీ కాదండి, రాజ్యాంగంలో ఉంది. రాజ్యాంగంలో ఉంది. మోడీ కాదు, 56లో పెట్టింది. కేస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నా హిందువుగా తీసుకోవడం, నీ హిందువుగా తీసుకుంటున్నావు. ఇప్పుడు నీ వేరే విధంగా వాళ్ళ దాంట్లో తీసుకోవడం లేదు. అలాంటి అన్ని పరిణామాల్లో వేరేగా ఉంటాయి. మరి అంటే నీకోసం చెప్పన్నా, వేరే వాళ్ళ కోసం కాదు. ఇప్పుడు ఎక్కడైనా లేదు హిందువుగా ఉన్నాడు దాకా. నేను కూడా చాలా మీటింగ్లో పిలిచి ఎవరు లేరని నాకు చెప్పారు. నేను బియ్యం అమ్మేటప్పుడు కూడా ఇంటి ఎక్కువ తక్కువ ఉండేది కొంచెం. అదే అంటున్నాను, 1-2 ఎంగిల్ అయి ఉంటాయి కానీ మిగతా వాళ్ళందరూ హిందువులే ఉంటారు. అలా 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 ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది నేను ఉద్యోగం. 15 సంవత్సరాలు మొత్తం ఊరు మొత్తం ఎన్ని గడపలు అండి? 15 సంవత్సరాలు 32 గడపలు మారిపోయారు మొత్తం. 32 అంటే అప్పట్లో పుల్ల గురించి వచ్చిన వారు ఇక్కడ ఉన్నారండి కొంతమంది.